పగపడుతుల పిల్లనాడు అల్లోనే ఎన్ని మూటలు పైకున్నాని ఎల్లోనే గట్లు గానొస్తాయి గాని గతులు గాన రావురా కాలేటి మంటలు అవపడతాయి గాని కడుపుల బాధలు అవపడవు కొడుకులారా ఇలా పిల్లలాగా అంటాము గాని పిల్లల రాతలు కనబోమ నాయనో నాయనా నేను మిమ్ములాగా అన్న గాని మీ రాతలు అనలేదురా నాయనా నాయనా మీ 7 కొడుకులలో ఎవడు అంశమంతుడు ఎవడు దరిద్రుడో కొడుకో కొడుకులారా మీరు లేనాడు భాగ్యం ఉండరా బంగారం ఉండరా మిద్దల మేడలు ధనముద్రమే వెండి బంగారం ఉండి ఇలా మీరు ఉట్టి పెరిగిరు తిందామంటే తిండలేదు కడదామంటే వస్త్రం లేదు కొడుకులారా సంతానం లేక ఎంతో మంది సకల బాధలు పడ్డరురా ఇవాళ రోజున దేవుడు నాకు 7 కొడుకులు ఇచ్చగానే తినేదందుకు తిండి లేకుండా చేసనా ఇంకా ఎన్ని నాళ్ళు నాకు ఈ బాధలు కాసగా కైలాసం వెళ్ళిపోయి శంకర దగ్గర భిక్ష తెచ్చుకుంటానన్నాడట జలదూరి పట్టనాడు విడినాడు కైలాసంతో వాళ్ళు గట్టిగా సబ్బలు కొట్టాలి అందరూ సబ్బలు కొట్టాలి కైలాసంతో వాళ్ళు దాన పట్టినాడే ఎక్కరాని కొండలు ఎక్కిపోతూ ఉన్నాడే అయ్యా దిగరాని కొండలు దిగిపోతూ ఉన్నాడా చిన్నగా మెల్లిగండుకొండ కైలాసం వెళ్ళిపోయే వరకల్లా గంగమ్మ ఓ సంగన గౌరమ్మ ఓ సంగన మక్షాసి మండపాన కొలువు తీరి ఉన్నాడు జంగమయ్యా పదేళ్ళ పప్పది పట్టినాడు శంకరుని పరిపరి విధాల ప్రార్థన చేస్తానన్నాడాట దండం పెట్టుకోవాలి అందరూ శివ శివ శంకర మమ్మీల బ్రోహుమా శివదంగమయ్యా సంకటములు ఎడవాపుమా పరమేశ్వర జటనా చంద్ర వంక మెడలో నాగరాజ అరరలే నంది పైన కొలువు తీరినవు శివదంగమయ్యా ఊపెల రుద్రాక్షలాటము పెల్ల జడలయ్యా జడల లింగయ్య అందరూ పరమేశ్వర ఏదొక్క పనికెల్లా నిన్నే నమ్మినమయ్యా నిన్ను నమ్మిన మమ్ము బ్రోవయో శివశంకర నిన్ను నమ్మిన మమ్ము బ్రోవయో శివశంకర శివరాత్రి జాగరములు చేసేది వారికెల్లా చిత్రములేడవాపుమా పరమేశ్వర చింతలన్నీ వెడవాపుమా శివదంగమయ్యా పాయమాంబరం నామ పార్వతి వల్లభ గంగధరుడ గౌరి వల్లభ నిత్యానంద నీలకంఠ నాయన సంగమయ్యా శంకరుని పరిపరి విధాలు వేడుకున్నాడే నాయనా శంకరుడు దిక్కుడులే సుజవరకల్ల గౌతుడున్నాడాట నాయన వెళ్ళగాని వెళ్ళ సమయం కాని సమయం లోపల వచ్చి నీకు ఆపదేమి కలిగింది సాపదేమి కలిగింది అన్నాడాట నాయన ఓ పరమేశ్వర జంగమయ్యా
నాకు పిల్లలు లేని నాడేమో భాగ్యం ఇచ్చినవయ్యా, బంగారం ఇచ్చినవయ్యా, మిద్దల మీడలు ధనము ద్రవ్యం వెండి బంగారం ఇచ్చినవి. ఇలా పిల్లలు పుట్టి పెరుగుతుంటే తిందామంటే తిండి లేదు, కడదామంటే వస్త్రం లేదు నాయనా. సంతానం లేక ఎంతో మంది సకల బాధలు పడుతుంటే నాకు 7 కొడుకులు ఇస్తేవి కానీ ఇలా తినేతందుకు తిండి లేకుండా చేస్తేవా. శంకరుని తోటి ఎప్పుడైతే మొరబెట్టుకున్నాడో శంకరుడు ఏమని ఆలోచన చేసినాడు. ఆకలైన వాడిని కడుపుని నన్ను పెట్టినాక నాపది సాపది అడగాలనుకున్నాడట. పార్వతమ్మను పిలిచిండాట. గౌరీ గౌతునికి బొజ్జార భోజనాలు పెట్టమన్నాడట. అమ్మవారి పార్వతమ్మ వంటశాలకు వెళ్ళిపోయి సుజవరకలు అన్నం లేకపాయే. ఈ ఆకలి కొనొచ్చిన గౌతుని కడపెట్ల నింపాలనుకున్నదాట. అలనాడు దినమందున పార్వతమ్మ మెడ లోపల సృష్టి ముక్షాల పేరు ఉన్నదాట. స్నానం చేస్తూ ఉండగా దారం మీకు సృష్టి ముక్షాలని జాలారు లోపల పడి మొలకలై మొలిసినాయట. అమ్మా మేము నీ అంశ లోపల పుట్టిన మాకేమన్నా మేరలు పెట్టవా అన్నారట. నా సృష్టి ముక్షాల పేరు లోపల పుట్టింది కాబట్టి ఈ సృష్టికి మూలం మీరు కొర్రసేనంట పేరు పెట్టిందట. జాలారులో ఇల్లా కొర్రసేని పెరిగి పెద్దదైంది. మూరెండులున్న కొర్ర కంకులు ఉన్నాయట. జాలారులో ఇళ్ళకెళ్ళిపోయింది. మారడాన్ని కొర్రలు చూసింది. మంగళవనంగా పెంక పెట్టింది. తెచ్చిపచ్చి కొర్రలు ఎంచిందా. 1 2 3 4 వారం 10 రోజులు గడుస్తున్న కొర్రసేను మొలస్తలేదాట. రేగడి దగ్గర కూర్చున్నాడాట. ఏమిరా భగవంతుని నీ ఏ జన్మలు వేసుకున్న పాప పుణ్యాలు నాకు ఈ జన్మ లోపల మొదలైతే ఉన్నాయి. నేనే పాపకారం అనుకుంటే ఇలా నా చేత కొర్రసేనలకి నీ కొర్రసేన ఇళ్ళ మొలవక పాయన. రేగడి దగ్గర కూర్చున్నాడాట. కలకలగా నీరు గంట వలుపుతున్నాడాట. గోడు గోడు సోగం కూడా వలుపుతున్నాడాట. కారిన కన్నీరు కాలువలై పారుతున్నదాట. చిల్లిన కన్నీరు శివనందుల కోడ మీద డల్లు వర్షమై పడుతున్నదాట. అదిగో కైలాసం కచ్చీరి మీద కూర్చున్న సంగమయ్య కళ్ళవార చూసిండాట. చాటత మబ్బు లేదు, జగ వల్ల వర్షం పడుతున్నది. ఏడివాని ఎక్కడి వాని ఇది అన్నం ఉన్న వాళ్ళు అన్నం లేని వాళ్ళు అరటి కొట్టు రాళ్ళ పురుడు కొట్టు రచ్చగాళ్ళ పుచ్చగాల కోగుల సన్నాసుల రాజులదా దేవతలు ఎవరి కన్నీరు కావచ్చురా. రేగడి దగ్గర కూర్చొని కలకల కన్నీరు కంట వలిపినప్పుడు అటువంటి శంకరుడు అరి చేతులు బంధనం కొట్టి వేస్తావు. లోకాల కళ్ళ వారు చూసినప్పుడు జలదూరి పట్టం లోపల గౌతుడు వలపోస్తా ఉన్నాడట. ఓరి గౌతమ మునివరా అర్థం గలక వెంద పెడతావైపోతీవి కదరా. పార్వతమ్మ మంగళమనక పెంక పెట్టింది. ఎచ్చిపచ్చి కొర్రలు ఎంచింది. ఏంచిన కొర్రలు మరణమైపోయిన కొర్రల మట్టి లోపల వస్తాం మొలవలు తెలుసుకోలేకపోతేవారా. నేనే స్వయంగా జలదూరి పట్ట వస్తానన్నాడాట. నంది 4 ప్రాదాలు అడిగిన నంది నాగదండలు వేసిండు. నవధాన్యాలు మూట కట్టుకున్నాడాట. నంది మీద బయలుదేరి జలదూరి పట్ట వచ్చిండాట. రాజా గౌతుని లోగడి లోపల కొర్రలకి నీయల నా చేత కొర్రలకి నా ముహూర్తం అందన కొర్రసేన తోటి కోటి ఒక పంట వండాలి. నువ్వుగాయ తోటి 101 పంట వండాలి. ప్రతిగాయ తోటి ప్రతి ఒక్క పంట వండాలి. ధరవడం 5 ఏళ్ళ తిప్పినాడు. మత్తోను మాయమై కైలాసం వెళ్ళిపోంగ వాన కొట్టిందాట. వరద వారిందాట. 1 2 3 4 5 రోజులల్లా కొర్రసేన మలిసింది. గట్టిగా సభలు కొట్టలో కొర్రసేన మలిసింది. ఓయమ్మలారా దగ్గర వచ్చిండాడ. కొర్రసేన మలిసింది చూసిండాడ. మదికి ఆనందపడుతున్నాడాట. కొర్రసేన లోపల గొర్రె మేకలు పడకుండా చుట్టూ గద్దెనాటిండాడ. కాకులు గద్దలు బిడ్డలు పిడకలు పడకుండా మధ్య లోపల మంచనాటి మంచ మీద నిలబడి కావలి కాస్తున్నాడాట. ఒకనాడు సమయం అందున గట్టిపోయినాడ. 4 పలుగు అటువంటి 3 పలుగురాలు తెచ్చినాడ. కొర్రసేన లోపల పంటమై సమంట నిలిపిండాట. అమ్మా పంట మైసమ నువ్వు పంట మంచి వండిపిస్తా. నువ్వు ఏమి ఆహారం కోరుకుంటే ఆహారం పెడతానన్నాడాట. కొర్రసేన మంచి వండిపిస్తే కోరుకున్న
బంగారం మెంటకు పోతాడు అన్నదాడ కొర్రసేను మీద కన్ను పెట్టినంత లోపల కొర్రసేను వండింది కొండ కొరిగింది పంట సేను వండింది పల్లాట మరిగిందట రేగడి దగ్గర ఏడ వచ్చిందట మా ఆనందపడుతున్నాడట ఇక కైకిలోల తీసుకురావాలి ఈ కొర్రసేను కోతలు పట్టాలన్నాడట మూడు ఎన్న కంకులు ఉన్నాయా అటువంటి కొర్ర కంకులు ఉన్నాయట కైకిలోల తీసుకొచ్చి కొర్రసేను కోతలు పడతానని అనుకున్నాడట ఎప్పుడైతే అనుకున్నాడు అదే మధ్యరాత్రి వేళ మంచం మీద ప్రవలించి ఉన్నాడే పసువిల్ల పాలారగించని ఎల్ల బసవదేవుడు సప్పగట్ట కొరకని ఎల్ల బాయిల నీళ్ళు తొలకాడని ఎల్ల భార్య భర్తలు ఇద్దరు సర సమాన ఏ సకాంతల కాలు గజ్జ గల్లునని ఎల్ల అటు రాత్రి నాయనా మధ్యరాత్రి వేళరా మైసమ్మ గుళ్ళవుడు మైసమ్మే ఓరి గుళ్ళ ఉన్న దేవత గుళ్ళ ఉన్న దేవత రక్తమట్ట తీసిన కాలు ముఖమంది చేసిన ఇటుపై గజ్జాలురా గజ్జలాగు అడిగరా గల్లు గల్లు శబ్దమే శబ్దం వల్ల వేసరా మంచం వీనికి వచ్చానా ఏదో ఛాతి వీలరా కాలు కూడా పోపినా ఎడమ చెయ్యి పడ్డరా కుడి చంప కొట్టరా కుడి చెయ్యి పట్టిరా ఎడమ చంప కొట్టరా ఒరే గౌతుడా మొక్కిన మొక్కులు నువ్వు చేస్తున్న విధమేందిరో కొర్రసేను మంచిగా వండిపిస్తే కోరుకున్నారా పెడుతున్నాడు నా మొక్కులు నాకు వెళ్ళిన ముందుకి నా మునుపులు నాకు వెళ్ళిన ముందుకి కొర్రసేను కోతలు పడతానంటి వారా మైసమ్మ నీకు గొర్రెలు కావాలన్నా మేకలు కావాలన్నా 1,00,000 కొబ్బరికాయలు 1,00,000 నిమ్మకాయలు జోడి ఆటలు మేటి ముద్రతోటి ఆరబెడతానంటున్నాడట గొర్రెలు ఎవరికి కావాలన్నది మేకలు ఎవరికి కావాలన్నది మైసమ్మ కోరుకోరమంటే మైసమ్మ 5 కులాల 5 తొలసూరు గర్భిణీ శీల హారం కోరుతున్నదట గర్భిణితోటి ఉన్న కర్రావు గర్భిణితోటి ఉన్న కర్రకాళ్ళ కస్తూరి పిల్లి 7 తొలసూరు జీవులు నాకు ఆరం పెడితే కొర్రసేను కోతలు పట్టాలరా నన్ను కాదని చెప్పి మైసమ్మ లెక్కింద మైసమ్మ పరవెంత నన్ను లెక్కయకుండా కొర్రసేను కోతలు పడితే నీ ఇంటి లోపల దీపం పెట్ట దిక్కు లేకుండా వేస్తున్నా నిన్ను మింగుతున్నా నీ భార్యని మింగుతున్నా నీ పిల్లలు మింగుతున్నారా నీ ఇంటి లోపల గుంటుక కొట్టినట్టు అందరిని మింగి నీళ్లు తాగుతున్నదట నీ ఊరి లోపల గాయకత్తలు లేపుతున్నా తల్లికి పిల్లకి తల్లిగా అనుకుంటే చేస్తానన్నదాట చెడ్డాన చెంప దెబ్బ కొట్టింది కలలోన కల చెప్పింది మదిలోన మది చెప్పింది మైసమ్మ దిగ్గునా లేచిండు గౌతుడమ్మో అమ్మా దిగ్గునా లేచిండు గుబగుబరమ్మ గుద్దుకుంటాడే అమ్మా నేను ఎవరి పిల్లలు దేవాలి ఎవరి హారం పెట్టాల నాయనో నాయనా నేను కనుకున్నట్టు మంది వాళ్ళ పిల్లలు కనుకోని ఉండవచ్చు ఎవరి పిల్లలు దేవాలి ఎవరి హారం పెట్టాలి ఏ తల్లి గడుపు గండి కొట్టాలి కొర్రసేను పాడుపడ కొర్రసేను లేకుండా పర్వాలేదన్నాడే అమ్మా ధరణి మీద కూలిండాట కలకల కన్నీరు కండ వలుపుతున్నాడాట గోడు గోడు శోకం గోడ వలుపుతున్నాడాట ఇంకా నీ దగ్గర 6 పాప పాండవులు ఉన్నాయి నిన్ను చూడబోతు నీ తండ్రి వయసులో ఇప్పటికే సగం వయసు వచ్చింది నీ 6 పాప పాండవులు విమోచనంగా అన్నాడు నీ లగ్నం జరిగేది అన్నాడు ఏ కాన ఎత్తు ఎన్ని దవానెత్తు బంగారం అంత షేరు బియ్యం 5 రూపాయలు ఖర్చు కాబట్టి నీ లగ్నం చేశానన్నదాట 3 వీసాలున్నాయి 12 గడ్డాలున్నాయి సంకల ఎంటికలు జాతాళంపుడు ముక్కుల ఎంటికలు మూతాళంపుడు ఉన్నాయి నన్ను చూసినా సక్క నన్ను చూసి నాకు పిల్లనెవరిస్తారన్నాడే అమ్మా సర్వ తీసుకురా సక్కని జమదగ్ని మునివరడమ్మో అమ్మా నీలా సర్వ తీసుకురా నాయన జమదగ్ని మునివర బాధపడవో కన్నాడాట
షిరిడికి దగ్గర 12 ఆడ లోపల ఎన్నుకొండ కైలాసం లోపల శివ పార్వతులకు లేక లేక కలిగింది ఏకైక పుత్రిక రేణుక ఎల్లమ్మ. ఎల్లమ్మ పద్దవతి కట్టింది నాయనా నాయనా. ఎల్లమ్మ కట్టిన పద్దవతి నాకే తెలుసు, శంకరుని తెలుసు, రేణుక ఎల్లమ్మ మా ముగ్గురికి తెలుసు అన్నదాట. పద్దవతి లోపల గెలిపించే బాధ్యత నాది, ఎల్లమ్మడి లగ్నం ఆడే బాధ్యత నీదని చెప్పిందాట. ధైర్యం చెప్పి ఎండుకొండ కైలాసపడి కైలాసం వచ్చిరి ఓయమ్మలారా, కైలాసం వచ్చిరి ఓయమ్మలారా. ఎండుకొండ కైలాసం వచ్చే వరకల్లా చిన్నలు పెద్దలు శ్రీమాదేవులు గట్టాన కాబులు కుల్లాన కర్మధరులు దేశముఖులు అమ్మాడులు పొర్రన సౌకర్యులు కైలాసం లోపల ఎంతో మంది ఉన్నారట. జమదగ్ని ముని వేడు గడగడ వనికి కావరాబడుతున్నాడే అమ్మా. ఆయన జమదగ్ని మునివరా, ఇక నువ్వు బాధపడబోకన్నాడట. తండ్రి చేసిన బాబా నాయన జమదగ్ని మునివరా, ఇక నువ్వు బాధపడబోకన్నాడట. వేడుకుంటే నీ ఎన్నుంటే నువ్వు తలుసుకుంటే తలాపరుంటా. అదిగో నాయన కచ్చీరు ముందల 12 యోజుల గరడ స్తంభం ఉన్నది. గరడ స్తంభం ముందల నువ్వు నిలబడాలి, నీ ముందర నేను నిలబడతా. 70 పుట్ల వాయుదేవుని నా పొట్ట లోపల నింపుకొని ఒకటే సర్వహన ఊద వరకల్లా గాలి లోపల గద్ద రీతులు ఇవ్వాలి నాయనా. కాళ్ళతోటి చేతులతోటి పట్టుకోకుండా 12 యోజుల గరడ స్తంభం ఎగరాల నాయనో నాయనా. గరడ స్తంభానికి కావంత గంట ఉంటది, ఆ గంట కొట్టాలి. గంటనాదం మందు కాకముందుకు 7 సముద్రాలు తిరగాలి. 7 సముద్రాలు తిరగాలంటే నీ వశము కాదు నాయనా. 6 నీళ్ళ అంగళం దాపు నా గర్భం లోపల ప్రవేశించాలన్నదాట. నీళ్ళటొక్క మీదటొక్క 2 గల తిరగాల, పొట్టుకుంటే బయట తుంకాలే. అప్పుడే ఊసిన చంగల్లి చామంచి పూజ ఇవ్వాలి, 5 కోట్ల లింగాల పూజ కట్టాలి. అప్పుడే ఊసిన చంగల్లి చామంచి పూజ ఇవ్వాలంటే నీ వశము కాదు నాయన. నా బిడ్డ పసలేక పాలు ఎక్కుతుంది, పాలు ఎక్కినప్పుడు చెక్కిళ్ళకెళ్ళి నురుగు వస్తుంది, ఆ నురుగు పట్టాలి. ముందల 5 పనులకు పూజ కట్టాలి. లెక్కకోల చేత పట్టాలి. వంటి మొదలట వేరు మీద దెబ్బ కొట్టినప్పుడే ముదమున్ను రావడం నాదు నన్ను రావడం ఎల్లమ్మ లగ్గము 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 వెలుగుతున్నదయ్యా. పద్దవతి లోపల నువ్వు గెలిచినట్టు ఎల్లమ్మ నీకు లగ్నం చేస్తానని చెప్పినది. సరే పర్వాలేదు అన్నాడు. జమదగ్ని మునివరుడు గంగ లోపలికి వెళ్ళిపోయిన తన బిడ్డ స్నానం ఆడిండాట. 10 ఏళ్ల పద్ధతి పట్టిండాట. దేవాన దేవతలందరికీ శనార్థన్నాడాట. మరి ఆ కామధేను దేవాన దేవతల పరిచయం చేసిండాట. సూర్యుడు చంద్రుడు గోత్ర శృతి 33 కోట్ల దేవతల పరిచయం చేసిందాట. పద్దవతి గెలవడానికి సెలబడుకున్నాడాట. కచ్చీరు ముందల గరడస్తం ముందల జమదగ్ని ముందల కామధేను ఉన్నదాట. 70 పుట్ల వాయుదేవుని పొట్ట లోపల నింపుకొని ఒకటే సర్వహను ఉదవరకల్లా ఓరి హర రమదేవ సమరుడ హర రమదేవ చక్కని జమదగ్గిని గాలిల జమదగ్గిని దగ్ధులలే వంగ చలు ఒక్క వదనామే తాయి ఒక్క వదనామే. ఇక దేవుడు లేవంగా అదే బుదేవే అగులేయన్నేనా అగులేయన్నంగా
దెబ్బ కొట్టిండో రామా ఊతనేమో మున్నూరాడు నాదునేమో నన్నూరాడు బారా 12 నాడు లోపల రేణకెళ్ళమ్మ లగ్గమని ఒలికింది రామ ఓ రామ లగ్గమని పలికింది ఓయమ్మలారా దేవాన దేవతలు అన్నారు 7 మేడలన్నీ మేడల మీద ఉన్న ఎల్లమ్మ కళ్ళవారు చూసినాదే వారు రేణుక ఎల్లమ్మ కళ్ళవారు చూసిందట రుణాను పందే రూపేణ పశుపతి ఏన సుతాల విధి రాసిన రాత తప్పదంటారు వంతుల ఉన్న వైకుంఠం తప్పదంటారమ్మా మగవాళ్ళకేమో రాత కొద్ది రమ్మంటారు ఆడవాళ్ళకేమో పూజ కొద్ది పురుషుడంటారే అందుకే కాబోలు ఆనాటికి ఈనాటికి ఎన్ని సంబంధాలు చూసినా ఎన్ని రాజ్యాలు తిరిగి వచ్చినా మనకు రుణం ఉన్న వాళ్ళతోటే మన బంధం ముడిపడి ఉంటది పిల్లగా నచ్చుకొని పప్పన్నం తిన్నాక కొన్ని ఎదిపోయి ఉంటాయి అయ్యా ఎంగేజ్మెంట్ అయినాక కొన్ని పోయి ఉంటాయి లగ్గం 2 రోజులనంగా పోయి ఉంటాయి లగ్గం నాకు వెళ్ళి 16 పండుగ అటు పోయి ఇటు పోయి అటు రాగా నాకే గిద్ద ఏమిటో నేను చేసుకోకపోతున్నానొద్దు ఈ జన్మ లోపల ఇద్దరికి భార్య భర్తలు అనుబంధం ఉన్నది కాబట్టి భార్య భర్తలు ఇద్దరు నాయన ఇంతమంది రాజులుండగా ఇంతమంది దేవతలుండగా ఈ పద్ధతి లోపల ఎవరు గెలవలేదు గిద్దరే గెలిచిన గిద్దని తోట నాకు బంధం ముడిపడి ఉన్నదనుకోని 7 మీదలు 8 మీద నిలబడి ఎల్లమ్మ పూల హారం చేత వాటి గిరగిరగిరి విప్పి ఎప్పుడైతే వెళ్ళినాదో కుమ్మర్వానుసార మాదని చిక్కులోని చక్రమూల తిరుగుకుంటూ వచ్చి బాలజమదగ్ని మెడ లోపల పడుతుంది గట్టిగా సభలు కొట్టాలి మల్లమ్మ పడలమ్మ కొట్టలు మెడ లోపల పడుతుంది రామ ఓ రామ 7 వేలన్నీ వేల దిగి వచ్చి ఎల్లమ్మ ఏమంట ఉన్నదాట రామ ఎల్లమ్మ నీ పల్లె ఉన్నదమ్మ పట్నం ఉన్నదమ్మ మంది మార్పల ఉన్నదమ్మా నేను రావంగా ఒక్క నువ్వు చిన్న దగ్గర పూలహారం లేదు నీ మెడ లోపల పూలహారం ఎట్లా ఇయ్యాలన్నాడట బాధపడబోకు నాయన నీ మెడ లోపల ఉన్న పూలహారం తీసి నా మెడ లోపల ఇయ్యవన్నదాట రేణుకమ్మా జమ్మదగ్ని మెడ లోపల ఉన్న పూలహారం తీసి ఎల్లమ్మ మెడల మెడల వేసినాడు గట్టిగా సభలు మెడలు ఎల్లమ్మ మెడల మెడల వేసినాడే 7 మేడలు ఎల్లమ్మ దిగి రాంగటువంటి దేవాల దేవతలందరూ ఏమంట ఉన్నారట ఎట్లా గెలుచుండే కిందమంది రాజులు కిందమంది దేవతలు ఉండగా 3 మీసాలు 12 గంటలు సంకలేనికలు చాతాల పొడి ముక్కలేనికలు మూతాల పొడి ఉన్నాయి గుడ్డగోతులోడు 3 పిల్లల వాడు గిద్దరెట్లా గెలిచిండు అంటున్నారట కామధేనులకు ఆగ్రమైన కోపం వచ్చినదమ్మో కామధేనులకు ఆగ్రమైన కోపం వచ్చి అర్రర్రర్ర అన్నప్పుడు దేవాన దేవత అందరు కామధేను లోపల ప్రసన్నమై ఉన్నారట 7 కోటి సముద్రాల కామధేను గర్భం లోపల ఉన్నాయట దేవాన దేవతలందరూ 10 ఏళ్ల పద్ధతి పట్టిరాట సూర్యుడు చంద్రుడు ఎక్కువ సురతి 33 కోట్ల దేవతల దర్శనం మాకు ఒకే తాన కలిగింది నాయన ఈ పద్ధతి లోపల నువ్వే కలిసినట్టు ఎల్లమ్మను ఎక్కించి లగ్నం చేయాలన్నారట దేవాన దేవాన దేవతలందరూ మేము నేను తపస్సు చేసిన ఈ పద్ధతి ఈ కామధేను స్వరూపాన్ని చూడకపోతే 3 కోటి దేవతల దర్శనం మాకు ఒకే తాన కలిగేది కాదు నాయన
పతింపార్వతి హర మారుకొండ మైలాలింగమా కోడికి శివుడే సంగమయ్యేటువంటి ఊరడగలేదు, పేరడగలేదు, పల్లెడగలేదు, పట్టడగలేదు. ఎండుకొండ కైలాసంలో నిమ్మలు కొట్టి నీడలు ఏర్పాటు చేసిండు, పచ్చలు కొట్టిండు, పందిర్లు ఏర్పాటు చేసిండు, టేకుడాకుల దల్లతోటి అంగరంగ వైభవంగా కైలాసాన్ని ముస్తాబు చేసిండట. మహాదేవుడు మంగళేశం వేసుకొని మంచి వృక్షాలు కొన్ని మైలపోళ్ళు రాసిరు. మైలపోళ్ళు 3 రాజులు మల్లగారు నా స్వామి పద్మాంక్షను ఊసబెట్టిన మైలక్షంతలు వేసిర్రాట. గంగా నది తీరాన్ని ఇసుకపోయి గంగ లోపల 3 రాజు తొడిపిడి స్నానం చేయించిర్రాట. పట్టు చీరలు ఎచ్చిరు, ముడల్లట్ట కట్టించిరు, పట్టుదోతులు మునిరాజు కట్టించిర్రాట. లగ్నానికంటే ముందుగా పొట్నాలు పెట్టిర్రాట. అష్టాన గంగ బాసింగం కట్టినారు. మరి సహదేవుడు అటువంటి సాకలేసి జీవితట మడేలేసి వేసుకుని మంచి ముక్షాలు కొన్ని తెల్లవాళ్ళు రాసిండట. తెల్లవాళ్ళ 3 రాజు నువ్వు పెట్టినారే. బ్రహ్మదేవుడేమో బ్రాహ్మణేశం వేసుకున్నాడట, విష్ణుదేవుడేమో అయ్యో రేషం వేసుకున్నాడట. పచ్చని మందులు ఎచ్చైన తోరణాల బాధల పదంద్రీల బలమైన సన్నాయిలు అందరూ ప్రభుతుండగా తురుములు కొమ్ములు తున్నాల పేరు రంగాల నాదుల పట్లు వదరంగా బ్రాహ్మణులు చదరంగా ఎల్లమ్మూడి రాజుకు లగ్గమైతే ఉన్నది. ఓయమ్మగలారా సపటి బట్టలు గట్టిగా అయ్యా లగ్గమైతే ఉన్నది. రామ ఓ రామ ఓం పతిం పార్వతిపదే హర మార్గొండ మైలాలింగమా కోడ్గే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ హోమేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం మహాగణాధిపతి నమః. గౌరి పూజ గణపతి పూజ పూజాం కరిష్యే. భండార పూజ సమర్పయామి. ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ. పిల్లలు ఎటువైరు అయ్యా కూర్చో. ఇంకో చిన్న ఆయన డబల్ వేసుకో.